నమస్తే, వెల్కమ్ టు భక్తివన్. నేను మీ దివ్యశ్రీ. ప్రస్తుతం మనతో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా ఆయనతో మాట్లాడిద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు న్యూమరాలజీలో 1 నెంబర్ 2 నెంబర్ అంటారు కదా. సో అంటే ప్రతి సంఖ్యకి ఒకే విధంగా ఉంటుందా? ఎవరికి ఎలా వర్తిస్తుంది? ఇప్పుడు తెలియక న్యూమరాలజిస్టులు అందరూ ఏం చేస్తున్నారంటే అమ్మ, 1వ నెంబర్ అనగానే ఈ నెంబర్ ఇలా పనిచేసిద్ది, దీనికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, దీనికి ఇలా ఉంటాయి అని చెప్పేస్తున్నారు. అన్ని ఒకట్లు ఒకటి కాదు, అందరు మనుషులు ఒకటి కాదు. ఇప్పుడు స్కూల్లో అందరు చదువుకుంటే అందరికి ఒకే మార్కులు రావు. అవును. ఇలా ఒకటికి వచ్చేటప్పటికి దీనిలో ప్రతి డేట్లో కూడా 1, 2, 3 ఇలా 9 నెంబర్లు ఉన్నాయి కదా. ఇలా 9 నెంబర్లో దేని క్వాలిటీస్ దానికి ఉంటాయి. జనరల్గా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఆ 1 నెంబర్కి జనరల్ క్వాలిటీస్ ఉంటాయి. కానీ ఏ నెంబర్ డిస్టర్బ్ అవుతారు ఏంటి అనేటువంటిదంతా కూడా వాటి లెక్క ప్రకారం జరిగిపోతాయి. ఇప్పుడు మనకు 1వ నెంబర్ తీసుకుంటే ఎవరైనా 1వ తారీఖు పుడితే చాలా బాగా ఉంటుందమ్మా. కానీ ఎప్పుడైనా ఒక్కటే నంబరు అంత పవర్ఫుల్ సిచ్యువేషన్స్ ఇవ్వదు. ఒకటే నంబర్ కాబట్టి అది మన జీవితంలో మంచి అత్యున్నత స్థితికి వెళ్ళిపోవడానికి వాటికి సంబంధించినటువంటి హెల్ప్ అయితే చేయదు. కానీ 1వ నెంబర్కి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అంతా బాగానే ఉంటుంది. అదే మీకు 1 తర్వాత 10వ నెంబర్ ఉన్నది. 10 అన్నా కానీ 1 + 0 ఒకటే. ఇది అప్ అండ్ డౌన్స్ లైఫ్ని ఇస్తుంది. ఎందుకని 1 పక్కన 0 వస్తుంది. 0 ఎలా పనిచేస్తుందమ్మా? ఇలా పనిచేస్తుంది. కాబట్టి వీళ్ళు జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఎదుర్కోవాలి. దాన్ని క్లియర్గా న్యూమరాలజీ బుక్స్లో ఏమంటాడంటే అదృష్టం 6 నెలలు, దురదృష్టం 6 నెలలు. అంటే కొన్ని రోజులు పైకి వెళ్తుంది, కొన్ని రోజులు కిందకు వస్తుంది. ఇలా ఉంటుంది. ఇక్కడ అబ్బా 1వ తారీఖు పుట్టాడు కదా, 1వ నెంబర్లో పుట్టాడు కదా, అన్నీ ఇదే జరుగుతుంది అనుకోవటం ఉట్టి అపోహ. అదే కొంతమంది ఏంటంటే అలా ముక్కు మీద పెట్టుకొని ఆ 1కి ఇలా ఉండిద్ది, 2కి ఇలా ఉంటుంది అని చెప్తుంటారు. అలా కాదు. ఇలా 1వ నెంబర్ బాగా పవర్ఫుల్గా ఉంటే 10వ నెంబర్ అంత పవర్ఫుల్ కాదు. అలానే 19వ నెంబర్ అని ఒక నెంబర్ ఉంది, ఒక ఎక్సలెంట్ నెంబర్. 1 + 9 10 అంటే 1. ఇక్కడ 19ని 19 లాగానే తీసుకోవాలి. 19 అనేది అసలు ఈ 19వ నెంబర్లో ఎవరైనా పుడితే మొదటి అంకె 1, చివరి అంకె 9 కలిసి రావడం వల్ల ఈ సంఖ్య గలవారు ఒక్కొక్క మెట్టుగా ఎదుగుతారు. వయసు పెరుగుతున్న కొద్దీ జీవితంలో ప్రముఖ స్థానాన్ని పొందుతారు. అధికారం, సంపద, కీర్తి, విజయం అన్నీ పెరుగుతుంటాయి. మంచి జీవిత భాగస్వాములు లభిస్తారు. శారీరక బలం కలిగిన వారు ముదిములోని యువకులుగా కనిపిస్తారు. సూర్య సంతానం అని వీరిని పేర్కొనవచ్చును. సరే అని చాలామందిని అబ్జర్వ్ చేస్తే 19న పుట్టిన వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ఉంటున్నారు. 1 కన్నా 19 చాలా పవర్ఫుల్ అమ్మ ఎప్పుడైనా. ఎందుకని ఇక్కడ 2 నంబర్లు ఉన్నాయి. ఇక్కడ 1 ఉంది. 1 అంటే సూర్యుడు, 9 ఉంది కుజుడు. కుజులు అంటే సూర్యుడు అంటే మనకి 1 సూర్య భగవానుడు, అంతా వృత్తి అంతా బాగుంటుంది. ఇక్కడ కుజుడు అంటే ధైర్యం. ఇక్కడ 1, 9 కాంబినేషను ఎవరు పేరులో పెట్టినా బాగా సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు చాలామంది 10వ నెంబర్లో పేరు పెట్టి 10వ నెంబర్ అంటే 1 కదా చాలా బాగుంటుంది అనుకుంటారు. కానీ వాళ్ళు అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొంటున్నారు. సో మనం ఆలోచించుకుంటూ వెళ్ళాలి. ఏ నెంబర్లు ఎలా, పక్కన నెంబర్లు కూడా సపోర్ట్ చేస్తాయి. సింగిల్ నెంబర్స్ పెద్దగా సపోర్ట్ చేయటం లేదు. అంటే వాళ్ళ క్వాలిటీస్ అలా ఉంటేనే కానీ హయ్యెస్ట్ పీక్ వెళ్ళటానికి అంత హెల్ప్ చేయటం లేదు. ఇక్కడ 1 పక్కన 0 వచ్చిన వల్ల 0 కూడా వాల్యూ లేదు కాబట్టి అది పెద్ద హెల్ప్ చేయటం లేదు. అదే 19 అంటే 1 పక్కన 9 చాలా బలమైన నంబర్లు కలిసి ఉండటం వలన, ఇటు సూర్య భగవానుడు ఇటు కుజుడు కలిసి ఉండటం వలన డెఫినెట్గా వాళ్ళు లైఫ్లో బాగా జీవితంలో బాగా పైకి రావడానికి అవకాశం ఉంటుంది. సో 19వ నెంబర్లో పేరు పెట్టుకుంటే అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఎలా ఉన్నా కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా 1 రిలేటెడ్గా ఉన్న వాళ్ళందరికీ 19వ నెంబర్లో పేరు పెడితే బాగా సక్సెస్ అవుతున్నారు. అవునా అని చెప్పి చూస్తే సినిమా యాక్టర్ కృష్ణ గారు నా సూపర్ స్టార్ అయ్యారు. ఇలా అర్జున్ అని మహాభారత యుద్ధంలో 5 అన్నదమ్ములు బలవంతులే, కానీ అర్జునుడు మెయిన్ హీరో కదా. ఇలా 19వ నెంబర్ ఎవరికైతే ఉన్నదో వాళ్ళు బాగా సక్సెస్ఫుల్గా ఉంటున్నారు. సో పిల్లలకి పేరు పెట్టుకునేటప్పుడు అబ్బా మీ అబ్బాయికి 1లో పేరు పెట్టాము అమ్మా అనగానే 1లో పేరు పెట్టారు కదా ఇంకా మా అబ్బాయి 1 అని అయిపోతాడు అనుకోకోవటానికి లేదు. ఏ నంబర్లో పెట్టాడు దాని ప్రిడిక్షన్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదో అప్పో ఫోన్లు అమ్ముతారు, లేదా వివో ఫోన్లు అమ్ముతారు. అన్ని వివో ఫోన్లు 1 కాదు కదా. అన్ని వివో ఫోన్లు 1 అయితే వెళ్ళి డబ్బులు కట్టేసి ఫోన్ తెచ్చేసుకుంటారు కదా. ఫ్యూచర్స్లో తేడా ఉంటుంది కదా. అలా ఎలా అయితే ఫ్యూచర్స్లో తేడా ఉంటుందో ఈ 1 నెంబర్లలో కూడా ఇలానే తేడా ఉంటాయి. చాలామంది తెలియక 28వ నెంబర్ ఉంది. 28వ నెంబర్కి కూడా 2, 8 బలంగా ఉన్నది కదా. 2 పక్కన 8 ఒక పక్కన ఇంకో నెంబర్ ఉంటే సపోర్టింగ్ నెంబర్ అని చెప్పాం కదా. అంటే ఎగ్జాంపుల్కి సపోజ్
ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయికి ఇంకొక తమ్ముడు అన్నో ఉంటే కొంచెం సపోర్టింగ్ ఉన్నట్టు కదా, అలా 28 ఉంది. ఇక్కడ ఈ తెలియని న్యూమరాలజిస్టులు ఏం చేసుకున్నారంటే 2 + 8 10 అంటే 1. అబ్బా అద్భుతమైన నెంబర్ అనుకుంటున్నారు. ఎస్, అది అద్భుతమైన నెంబరే, కానీ అది పర్టికులర్గా పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తుంది. ఓకే సార్, ఇది ఒకవేళ ఇప్పుడు మీరు అన్నారు కదా 19వ నంబర్ చాలా గట్టిది అని చెప్పి, ఒకవేళ 19వ నంబర్లో పుట్టిన వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఆ పేరులో ఆ నంబర్లో పేరు పెట్టుకున్న వాళ్ళకి బాగుంటుంది అంటున్నారు. ఒకవేళ వాళ్ళు పుట్టిన సంవత్సరము సున్నాలు ఉన్నవైతే, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 2000 అనుకోండి, అట్లా అయినా కానీ 19వ నంబరు పుట్టడం అలా పుట్టినా కానీ 19వ నంబర్లో పేరు పెడితే బలాన్ని చేకూరుస్తుంది, చాలా బలాన్ని చేకూరుస్తుంది. ఇక్కడ అందరూ ఈ మామూలు న్యూమరాలజిస్టులు ఏం చేస్తారంటే 28 ఒక అద్భుతమైన నెంబరు, రామారావు గారు అదే టైంలో పుట్టి, అంటే ప్రతి లాకి అమెండ్మెంట్స్ ఉంటాయమ్మ. వాళ్ళు గత జన్మలో చేసిన పాప పుణ్యాలు ఇవి కూడా ఆధారపడి. టాటా గారు కూడా 28వ తారీఖు పుట్టారు. టాటా గారికి పర్సనల్ లైఫ్ లేదు. సమంత గారు కూడా 28వ తారీఖు పుట్టారు, అద్భుతమైన నెంబర్. అంటే అట్లా సమంత గారికి కూడా పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే 28 2 + 8 10 1 అనేటువంటిది కాదు, ఈ 2 8 కలయిక ఎలా ఉంది. 2 అంటే చంద్రుడు, 8 అంటే శని. ఈ చంద్ర శనుల కలయిక మంచిది కాదు ఎప్పుడు. అదే శని చంద్రుల కలయిక ఒక రకంగా బాగుంటుంది, కానీ చంద్రుడి పక్కన శని వస్తే అవి 2 రివర్స్ నంబర్లు, పెద్దగా హెల్ప్ చేయనటువంటి నంబర్. ఇలా ఆలోచించుకుంటూ ఏ నంబర్లు బాగున్నాయో చూసుకొని ఆ నంబర్లో పిల్లలకి పేరు పెట్టాలంటే ఒక ఎక్స్పర్ట్ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలవాల్సిందమ్మా. ఏదో అందరికీ తెలుసు 1 అంటే ఇలా ఉండిద్ది, 2 అంటే ఇలా ఉండిద్ది అని అన్నీ ఎక్కడో పేపర్లో చదువుతూ ఉంటారు కదా, ఏదో బుక్లో చదువుతుంటారు. అది కాదు, అన్ని 1లో 1 కాదు. కాబట్టి ఎవరికి ఏ పేర్లో పెడితే ఎలా అయితే వీళ్ళు సక్సెస్ అవుతారు చూడాలంటే ఒక ఎక్స్పర్ట్ని కలవటం వల్లనే మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం. ఇప్పుడు నేను గత 2010 నుంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నాను, అయినా కానీ ఇంకా ప్రోగ్రామ్స్ చేస్తున్నానంటే ప్రజలు ఆదరిస్తేనే కదమ్మా, ప్రజలు యాక్సెప్ట్ చేస్తేనే కదా మనం చేసేది. ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అనుకో, ఇప్పుడు సపోజ్ సినిమా హీరో ఉన్నాడు, ఆయన సినిమా తీస్తే హిట్ అయితే ఇంకో సినిమా తీస్తాడు, లేదు అసలు జనమే చూడకపోతే మళ్ళీ సినిమాలు తీయడానికి అవకాశమే ఉండదు కదా. అలానే ఒక ఎక్స్పర్ట్ని కలిస్తే మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉండదు. నమస్కారం. ఓకే సార్, నమస్కారం.